దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధ ఆత్మదేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని, ప్రభుత్వ సమయాన్ని గడిపారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము ప్రభుత్వ సమయాన్ని గడపండి. మనము దేవునితో సమయాన్ని గడిపినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడుగా ఆయన ఉంటాడు. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుమంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురు. దేవుని స్తోత్రం. భక్తుడైనటువంటి ప్రసంగి తెలియచేయుచున్నటువంటి మాటలు. భూమి మీద ఉన్నటువంటి పాపాత్ములు, పాపము చేసేవారు, వారు ఎంత దుష్కార్యము చేసినప్పటికీ ఒకవేళ దీర్ఘాయుష్మంతులుగా ఉంటారేమో, అది శాశ్వతం కాదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి వారు క్షేమముగా ఉంటారని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక్కొక్కసారి భక్తిహీనులు, దేవుడంటే భయము లేనటువంటి వారు ఆస్వాదింపబడుతూ ఉంటే మనకు బాధ కలుగుతూ ఉంటుంది. నేను ఎంత భక్తి చేస్తున్నానే, ఎంత దేవుళ్ళో ఉన్నానే, కానీ నా జీవితం ఎందుకు ఇలా ఉంది? వారు ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నారు, కానీ వారు బాగానే ఉన్నారు, మంచి ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు, ఆస్తిని సంపాదించుకుంటూ ఉన్నారు. నేను మాత్రం ఇలాగే ఉన్నానని అనేక మార్లు బాధపడుతూ ఉంటాం ఆలోచించినప్పుడు. కానీ వాక్యం తెలియచేస్తూ ఉంది, పాపాత్ములు వారు పాపము చేసి ఒకవేళ దీర్ఘాయుష్మంతులుగా ఉంటారేమో, కానీ అది నిత్యమైనది కాదు, శాశ్వతమైనది కాదు. కానీ దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి దేవుడంటే భక్తి కలిగి జీవిస్తారో, భయపడతారో, వారు మాత్రమే క్షేమముగా ఉంటారంట. వారికి దేవుడు సహాయం చేస్తారంట. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు వారు ఎక్కడ ఉన్నారు అంటే అన్య దేశంలో, బబులోన్లో ఉన్నారు. కొత్త ప్రదేశంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. వారి జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో నిందలు వారు పొంది ఉన్నారు. సింహాల గృహంలో వేశారు, అగ్నిగుండంలో వేశారు. ఎన్నో శ్రమల మధ్యలో వారు వెళ్ళినప్పటికీ కూడా ఆ బబులోను దేశంలో దేవుడు వారిని కాపాడి క్షేమముగా ఉండడానికి దేవుడు కృప చూపించారు. ప్రతి కష్టంలో, ప్రతి ఆపదలో, ప్రతి శ్రమలో దేవుడు వారిని తప్పిస్తూనే ఉన్నారు. క్షేమకరమైన పరిస్థితులు వారికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. గల కారణం వారు చేసుకున్నటువంటి భక్తి. దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి వారిగా వారు జీవించారు, భయపడ్డారు. అందుకే దేవుడు వారిని కాపాడి క్షేమము, ఆశీర్వాదము, ఐశ్వర్యము, హెచ్చింపు దేవుడు వారికి అనుగ్రహించారు. ఈరోజు మనము కూడా దేవుడు అంటే భయభక్తులు కలిగినప్పుడు, భయపడినప్పుడు, భక్తి కలిగినప్పుడు క్షేమమును ఇస్తారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈరోజు ఎంతమంది ఉదయం లేవగానే వాక్యం చదివారు, ప్రార్థన చేసుకున్నారా, ప్రభుత్వ సమయాన్ని గడిపారా? ప్రతిదినము దేవునితో సమయాన్ని గడపండి. దేవుడంటే భయభక్తులు కలిగి జీవించండి. మీ భక్తిని ఇతరులతో పోల్చకండి. నీవు దేవుడు.
దేవుడందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు క్షేమము, ఆశీర్వాదము అనుగ్రహిస్తారు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుల నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానాన్ని మాకు అనుగ్రహించి ఉన్నారు ప్రభా. ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి భక్తి కలిగి జీవిస్తారో వారికి క్షేమము, ఆశీర్వాదము అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చారు ప్రభా. ఈరోజు మేము భక్తిపరులుగా, నీతిమంతులుగా, నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా జీవించడానికి మాకు సహాయం దయచేయమని, మమ్మలను దీవించి మా కుటుంబాలలో గొప్ప కార్యాలు చేయమని, ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి ఏ విషయాలైతే అడుగుతూ ఉన్నారో వారికి అనుగ్రహించి వారి యొక్క ఆశను నెరవేర్చమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.